ఓటమి భయం పట్టుకుని ఈరోజు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు ఆయన. ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలకు కానీ, వేరుశనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి? నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు ఈ మీటింగ్లో. మేము వెంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం, నువ్వు రా బయటికి, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. తాడేపల్లిలో ప్యాంట్లు తడిసిపోతున్నాయి వీళ్ళకి. ఎవడు మాట్లాడు? ఉత్తుత్తునే 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతలా? అంటే నీ సొంత మీటింగ్లో, నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, నువ్వు చెప్పేసి, ఒక బిర్యానీ ప్యాకెటు, ఒక మందు బాటిలు, ఒక వాటర్ ప్యాకెటు ఇచ్చేసి వాళ్ళు మత్తులో ఉండగా నీకు కావాల్సినంత వాక్కొని, నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే, తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి? లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా? చెప్పాలి, నోరు విప్పాలి జగన్ రెడ్డి. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. సాక్షాత్తు ఎవరో కాదు, ఇంకా మిగతా నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరు ఎత్తట్లేదని అడుగుతా ఉన్నా. 24 గంటలైంది, ఎవరూ మాట్లాడతలా. మళ్ళీ నీ సభల్లో యథావిధిగా అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చాడంటండి ఇతను. నేను అడుగుతా ఉన్నా సింపుల్గా, ఇప్పుడు వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తా. నేనేమి నీ మీద ఎలిగేషన్స్ చేయట్లా, పొలిటికల్ ఎలిగేషన్స్ కాదు. నువ్వు మాట్లాడినటువంటి వీడియోలే ఉండటానికి మా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి. ఒక 2 ప్రజెంట్ చేస్తాను, దాంట్లో నువ్వేం మాట్లాడావు, ఎక్కడ నెరవేర్చావు నువ్వే చెప్పు. లేదమ్మా వీడియో ప్లే చేయండి, ఇచ్చిన హామీలు ప్లే చేయండి. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.
ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. పంట వేసే ముందే పలానా రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీ మాట్లాడినటువంటి కాదు, ఎలిగేషన్స్ కాదు. ఆయన నోటెంటే చెప్పాడు, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా ఉన్నావు, చేసావా అని అడుగుతా ఉన్నాం. అలాగే మద్యపాన నిషేధం మేము అధికారంలో రాగానే చేస్తానన్నావు. ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా భవిష్యత్తులో కూడా మద్యం ఎవరన్నా మానేసే పరిస్థితి లేకుండా భవిష్యత్తు ఎక్సైజ్ రెవెన్యూ మీద 25,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చావు. రేపు ఎవడన్నా మందు మానేస్తానంటే బ్యాంకు వాడు ఇంటికి వెళ్ళి నువ్వు మందు మారేయడానికి కుదరదయ్యా, జగన్మోహన్ రెడ్డి 25,000 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మందు తాగాల్సిందనే పరిస్థితి తీసుకొచ్చావు. ఎక్కడ సిపిఎస్ రద్దు ఎక్కడ, లేదంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మద్యపాన నిషేధం ఎక్కడ, కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు ఎక్కడ, కాపు కార్పొరేషన్ ఇవాళ తాళాలేసి మూతబెట్టిన కాపు కార్పొరేషన్లో రూపాయి నిధులు ఇచ్చావా? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, అలాగే నామకే వాస్తే బీసీలకు ఇచ్చిన కార్పొరేషన్లో ₹1 నిధులు ఇచ్చావా? ఎస్సీలకు ఇవ్వాల్సిన సప్లాన్ నిధులు ఇచ్చావా? బీసీలకి నువ్వు చెప్పినటువంటి నిధులు ఇచ్చావా? సప్లాన్ పెట్టి నిధులు ఇస్తానన్ను ఇచ్చావా? మొత్తం అవాస్తవాలు. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 85% విఫలమయ్యామని చెప్పి దీన్ని సాక్ష్యాధారాలతో సహా బుక్ వేసాం. ఈ బుక్ నీకు తాడేపల్లి కూడా పంపించాం. దీంట్లో ఒక్కటి అవాస్తవం అయితే రమ్మని మీ సజ్జల రామకృష్ణారెడ్డిని. మేము అవసరంలా, మీ పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ బుక్ చూపించి ఈ బుక్లో పలానా అంశం తప్పు ఉంది అని మాట్లాడమను. ఈ బుక్ రిలీజ్ చేసి కూడా ఇప్పటికి 6 నెలలు అయింది. ఎక్కడిచ్చావా జగన్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావా జగన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, ఆయనకి ఇదే లేదని చెప్పి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకేం చెప్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అయ్యా. డెవలప్మెంట్కి అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు. విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్ అంటే విధ్వంసం, జగన్ అంటే జైలు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగను. సిబిఐ కేసులు జగన్ అంటే ఈడీ ఎంక్వైరీలు. నీ చరిత్రే మరకలతో ఉన్నటువంటి చరిత్రని ఇది. నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ, చంద్రబాబు నాయుడు గారిని మాటలు అంటాం. నేను అందుకనే మేము సిద్ధం అని చెప్పాం. ఎక్కడైనా ఏ వేదికనైనా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వెందుకు మాట్లాడుతలా? అంటే మాటలు చెప్పుకోవటం, నీ మీటింగ్లో చెప్పుకోవటం, దానికి ఎవరైనా రండి బాబు అంటే ఇంట్లో దూరి తలుపులు వేసుకోవటం, తాడేపల్లికి పారిపోవటం, తలుపులు వేసుకోవటం. మరి మేము సిద్ధం అన్నాక
నువ్వు సిద్ధం సభలో చెప్పినటువంటి వాటి మీద మేము సిద్ధం అని చెప్పినాక నువ్వు ఎందుకు మాట్లాడతలేదు? రా, బయటికి రా, నిన్ను విడిచిపెట్టాం, గుర్తుపెట్టుకో. తాడేపల్లి తలుపులు పగలగొట్టైనా నిన్ను బయటికి తీసుకొస్తాం మాట్లాడటానికి. నువ్వు రా. ఎన్నిసార్లు అవాస్తవాలు చెప్తావు? అంటే ప్రజలను ఎన్నిసార్లు పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావు? ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నావు, ఒక్క ఛాన్స్ నమ్మి నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. 151 సీట్లు నాశనం చేసావు రాష్ట్రాన్ని. రాష్ట్రంలో పేదవాడి జీవితం తలకిందలైపోయింది. నిన్న చెప్తున్నాము సిద్ధం సభలో 2,55,000 కోట్లు నేను సంక్షేమం ఇచ్చేసాను అంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అయ్యి నువ్వు అమ్మిన లిక్కర్లో 2,40,000 కోట్లు మద్యం అమ్మావు. 2,40,000 కోట్లలో మద్యం 40,000 కోట్లే దాని అసలు రేటు. 2 లక్షల కోట్లు ప్రజల నుంచి మద్య నిషేధం చేస్తానని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 లక్షల కోట్ల లాభం పొందావు లిక్కర్ పాలసీలో. తెలుగుదేశం హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చేసుకుని మాఫియా చేసి దాంట్లో 50,000 కోట్లు కొట్టేసావు. అంటే ఓన్లీ 2 పథకాల్లో 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి శాండు, లిక్కరు ఈ 2 పథకాల్లోనే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు 5 సంవత్సరాలు 120 సార్లు బటన్ నొక్కాడంట ఈ మహానుభావుడు. ఉత్తుత్తి బటన్ అది. ఉత్తుత్తి బటన్ 120 సార్లు నొక్కి ప్రజల నుంచి ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపినటువంటి, కల్తీ మద్యం అమ్మినటువంటి 2 లక్షల కోట్లు మద్యంలో కార్మికుల పొట్టకొట్టి, భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఇసుకలో సంపాదించిన 50,000 కోట్లు, 2,50,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు జగన్ రెడ్డి. నిజమా కాదా అని చెప్పే ఫిగర్లు నీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా నీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మేము పెట్టినటువంటి ఆర్టులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిగర్లై 2 లక్షల కోట్లు లిక్కర్లో ప్రజల రక్తాన్ని పీల్చి అమ్మఒడులు, నానబుడ్డుల మీద అమ్మఒడులు ఇచ్చి, కొంత చేయూతలు ఇచ్చి, కొంత ఇంకో దానికి ఇచ్చి 2,50,000 కోట్లు ఇచ్చారని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఇవన్నీ బయటపడతాయనే తుర్రుమన తాడేపల్లిలో దూరి తలుపులు వేసుకున్నాడు. గంటలో మేము రెడీ అన్నాం. సిద్ధం సభ 5ంటికి ముగిస్తే 6ంటికి మేము మా నాయకుడు సవాల్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు. రా, నువ్వు రా, ఏ సీనియర్ జర్నలిస్ట్ దగ్గర కూర్చోబెట్టి ఆయన్నే మోడరేటర్గా ఆయన్నే కూర్చోబెట్టి చర్చకి సిద్ధం. ఎవరి హయాంలో ఏం చేశాం, సంక్షేమం ఏం చేశాం, అభివృద్ధి ఏం చేశాం, ప్రాజెక్టులు ఎలా పూర్తి చేశాం. నువ్వు వచ్చావు 5 సంవత్సరాలు, ఒక్క ప్రాజెక్టుకి ₹1 ఇచ్చావా జగన్ రెడ్డి? ఒక్క ప్రాజెక్టు నీ సొంత రాయలసీమలో, కానీ రాయలసీమ ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా గాలిలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎందుకు రావట్లే చెప్పు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో కానీ, విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయన బయటకు వచ్చి నేను వాస్తవాలకి చర్చకు సిద్ధం అంటే, నువ్వు తాడేపల్లిలో తలుపులు మూసి కూర్చున్నావంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమని తేలిపోయింది. మేమేసిన బుక్కు 85% హామీలు ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేసిన పుస్తకమే దీనికి సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న దుర్మార్గం అంటే
దేనికి సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూపిస్తాం. ఒక వీడియో ఒక విలేకరి సోదరుల మీద ఏ విధంగా కొట్టాడు, ఏ విధంగా చూడండి, ఆ వీడియో చూడండి. జర్నలిస్టు సోదరులు అనేవాళ్ళు తమకున్న ఫ్యాషన్ కొద్దీ, తమకున్న ఆ చదువుకొని ఆ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో తమకున్నటువంటి ఫ్యాషన్ని జర్నలిస్టులుగా నేను ఏదైనా సమాజానికి మేలు చేద్దామని చేస్తున్నటువంటి వాళ్ళని ఎలా కొట్టాడు చూడండి. ఇదే అండి పద్ధతి. ఇవాళ ఈ ఛానల్లో చేశారు వాళ్ళు, రేపు ఇంకో ఛానల్కి వెళ్తారు, జీతం ఒక్క వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే నచ్చకపోతే కంపెనీ తీసేస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళని ఇద్దరు విలేకరుల్ని సిద్ధం సభకి వచ్చి కవర్ చేస్తూ ఉంటే ఆ విధంగా కొట్టి వాళ్ళ చావు బతుకుల మీద, వాళ్ళ చావు బతుకులలో ఇవాళ అనంతపురం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బతుకుతారని కూడా గ్యారంటీ లేదు. అంటే ఇది ఆలోచన చేయాలి. దీనికి ఆ సిద్ధం, నువ్వు నీ సిద్ధం బొక్కలో సిద్ధం సక్సెస్ అయ్యిందని నువ్వు అనుకుంటే నువ్వు విలేకరులకు ఎందుకు తెరిచావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, నీ సిద్ధం సభ నీ సాక్షి టీవీలో జూమ్ పెట్టి 10 సార్లు లాగి ఉన్న 10 మందిని లక్షల మందిని చూపించినట్టుగా చూపించి మరి నువ్వు నిజమైతే నువ్వు ఆ విలేకరుల మీద దాడి చేసావు. ఏముందని వాళ్ళు కొట్టారు? చావు బతుకుల మీద వాళ్ళ విలేకరులు ఎందుకున్నారు? ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేయాలి. ఏంటిది? అధికారం ఉంటే నీ తప్పులను చూపిస్తే నువ్వు ఎవరి మీద దాడులు చేస్తావా, జీవోలు తెస్తావా, యాజమాన్యం మీద కేసులు పెడతావా, యాజమాన్యాన్ని వేధిస్తావా, వాళ్ళకున్న వ్యాపారాలను వేధిస్తావా? అంటే నీకులాగా అందరూ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని, వ్యాపారాలు చేయడానికి ఉన్నారని భావిస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద చేస్తావా? గతంలో తునిలో సత్యనారాయణ అనే విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశారండి వీళ్ళు. ఈ దుర్మార్గులు ఆంధ్రజ్యోతి విలేకరిని తునిలో వాళ్ళకి వ్యతిరేకంగా వాస్తవాలు రాస్తున్నాడని అతన్ని హత్య చేశారు. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు, TV5 విలేకరిని కొట్టారు. దేనికి మీరు కొట్టింది చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చూపించడానికి, కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల్ని మీరు కొడతారా? ఇదేనా? దీనికైనా సిద్ధం? మీరు చంపటానికి సిద్ధం, హత్యలు చేయడానికి సిద్ధం, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధం, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధం. నిన్న సిద్ధం సభకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను మొత్తం వాడేశారు. సిస్టంలో ఉన్నటువంటి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు ఏమంటున్నారో ఆ వీడియో ప్లే చేయమ్మా. ఏమంటున్నారు జనరల్గా వచ్చే ప్రయాణికులు? ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికీ టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం, సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు, మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకి తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ రోజు ఈ విధంగా కామన్ మ్యాన్స్ పబ్లిక్ మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేదా జగన్ రెడ్డి? నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నీకంటే 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వెళ్తావు, 20 కిలోమీటర్లు హెలికాప్టర్ వెళ్తావు, ఇంట్లోంచి అమరావతికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడేవాడు నువ్వు. మామూలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ విధంగా నాశనం చేసి 5 సంవత్సరాలు పరదాల మధ్య నిన్న మాట్లాడతాడండి.
ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసినవాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవే. నిన్న నీ సభ పెట్టుకొని సభలో ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సులు, రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుతుర్తి రౌడీలతో విలేకరును కొట్టించడం, దీనికి ఆ సిద్ధం? నువ్వు ఈ విధంగా నా సిద్ధం? అడుగుతా ఉన్నావు. నేను 99% హామీలు నెరవేర్చానన్నావు. మద్య నిషేధం నువ్వు ఇచ్చినటువంటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు. ఏమైపోయింది నీ మద్య నిషేధం? నువ్వు చెప్పిన మాట వీడియో క్లిప్పింగ్ కూడా వేసా. మళ్ళా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నావు నీ సిద్ధం సభ ద్వారా? ఇది నువ్వు చెప్పిన హామీ కాదా? విద్యుత్ ఛార్జీలు పెంచడం అని 60,000 కోట్లు ఇవాళకి పెంచావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2,30,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ 10 జనవరిలో ఇస్తానన్నావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేశావు. అది నువ్వు ఇచ్చినటువంటి హామీ కాదా? కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏదని యువత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి యువత. నువ్వు ఇచ్చిన హామీ కాదా? సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నావు. ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసావా? కనీసం ఒక తట్టెడు మట్టైనా ప్రాజెక్టులు వేసావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2 బిడ్డలుంటే అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే మాట మార్చి నీ భార్య భారతిరెడ్డి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పింది, మీ జగన్ మామ వస్తున్నాడు, మీ 2 పిల్లల్ని చదివిస్తాడని చెప్పి. ఏమైపోయింది హామీ? నువ్వు ఇచ్చిన హామీ కాదా? ఈ విధంగా 85% హామీలు ఈ బుక్లో ఉన్నాయి. నీ భారతం, నీ భాగవతం అంతా కూడా ఉంది. 85% హామీలు ప్రజలకు ఎగ్గొట్టి ఇవాళ తాడేపల్లి ఇంట్లో కూర్చున్నటువంటి నువ్వు నీ విలువల గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళిన రోడ్డు ఆయన వేసిన రోడ్డు. చంద్రబాబు ఇచ్చినటువంటి చనిపోతే ఇచ్చే బీమాను క్యాన్సిల్ చేశావు, అన్నా క్యాంటీన్ రద్దు చేశావు, 135 పథకాల్ని, పేదవాళ్ళకి పనికొచ్చే పథకాల్ని తీసేసినటువంటి ద్రోహి, పేదల ద్రోహి జగన్ రెడ్డి. వాస్తవా కాదా అని ఆలోచించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు కడుపు మంటతో ఫ్యాను రెక్కలు విరిచి స్క్రాపులో పడేయడానికి సిద్ధంగా ఉన్నారనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అది తెలిసిపోయినటువంటి జగన్ రెడ్డి కనీసం సింగిల్ డిజిట్ అయినా వస్తుందనే తాపత్రయంలో ఇవాళ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఎందుకు సిద్ధంగా లేవో, చర్చకి ఎందుకు సిద్ధంగా లేవో నువ్వు చెప్పాలి, నోరు విప్పాలి. నీ సలహాదారులు, నీ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడాలి బయటకు వచ్చి. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు చెప్పే మాట మీద నిజమైతే, నువ్వు చెప్పే వాస్తవాలైతే రా, చర్చకి రా. మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడితోనే నువ్వు ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సభలో అంటే ఆ సభలో ప్రజల సమక్షంలోనే పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. సిద్ధం లాంటి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం. రా, డెవలప్మెంట్ మీద. రాయలసీమలో అంటావా, పులివెందుల్లో అంటావా, తాడేపల్లిలో అంటావా, విజయవాడలో అంటావా, విశాఖపట్నంలో అంటావా, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ మూలకైనా ప్లేస్ నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా? నువ్వు రా చర్చకి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రతి అంశం మీద అభివృద్ధి ఏం చేశాం, ప్రాజెక్టులు ఎవరు చేశారు, నిధులు ఎంత కేటాయించాం, ఎస్సీలకి సబ్ ప్లాన్ ఎంత పెట్టాం, బీసీలకి ఎంత పెట్టాం, ఎవరు ఎంత ఖర్చు పెట్టారు,
నీ హయాంలో ప్రజల్ని తాగుబోతులు చేసి నాసిరకం మందమ్మి సంపాదించిన 2 లక్షల కోట్లు ఇవాళ నువ్వు పేదవాళ్ళకి ఖర్చు పెట్టి దాని పెద్ద ఇదిగా చెప్పుకుంటా ఉన్నావు. 2 పథకాల్లో నువ్వు పెట్టినటువంటి మొత్తం 5 సంవత్సరాల సంక్షేమాన్ని లెక్కరు పాలసీలో పీకేశావు, శాండ్ పాలసీలో పీకేశావు. ఈ 2 పథకాల్లోనే పీకేశావు. తెచ్చిన 12 లక్షల కోట్లు ఏమైపోయినాయి జగన్ రెడ్డి? 12 లక్షల కోట్ల అప్పుల పాలు చేసావు ఈ రాష్ట్రాన్ని. ఏమైపోయినాయి ఆ డబ్బులని? గనుల మీద, కరెంటు బిల్లుల మీద 60,000 కోట్లు వేసావు. ప్రజల మీద భారం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి. ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచి అన్ని బంగారపు పళ్ళెంలో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ విధ్వంసంతో, ఈ విధ్వంస పరిపాలనతో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈరోజు రాష్ట్రం అనాథ అయిపోయింది. రాజధాని, కనీసం రాజధాని చెప్పుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం హయాంలో గర్వంగా తెలుగువాడు చెప్పుకున్నాడు, మా అమరావతి మా రాజధాని అని. ఇవాళ ఎవరిని నీ క్యాపిటల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే నీతో సహా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళతో సహా రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితిలోకి ఈరోజు నీ పరిపాలనలో వచ్చిందంటే నీ విధ్వంసకర పరిపాలన జగన్ రెడ్డి. ఎన్నిటికి సమాధానం చెప్పు. నిన్ను విడిచిపెట్టం జగన్ రెడ్డి. నువ్వు చర్చకి రా, బయటికి రా, తాడేపల్లి బయటికి రా. మేము ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నువ్వు ప్రజల సమక్షంలోనే తేల్చే వరకు కూడా నిన్ను విడిచిపెట్టం. ప్రజా కోర్టులో దోషివని నువ్వు తేలిపోయింది ఇప్పటికే. ఇంకా నువ్వు అబద్ధాలతో బొంకుతున్నావు. దాన్ని కూడా పటాపంచలు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది జగన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు గారి సవాల్ మీద ట్విట్టర్లో దిక్కివలసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడగొట్టినట్టుంది చంద్రబాబు సవాల్ అని ఆయన. నేనేమంటున్నానంటే సంబరాల రాంబాబుని నీ టైం వేస్ట్ చేయవాక. సంబరాల రాంబాబు, నువ్వు ట్విట్లు చేయటం కన్నా తాడేపల్లి వెళ్ళి లోపల పడుకొని దాక్కున్నటువంటి మీ ముఖ్యమంత్రికి, మీ జగన్ రెడ్డికి లేపి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు, నువ్వు మాట్లాడిన కోతలన్నిటికి మా పరువు పోతుందయ్యా, వచ్చి నువ్వేంటో ఒక మాజీ ముఖ్యమంత్రితో కూర్చో. నువ్వు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా, ఏ బోండా ఉమానో ఏ అంబటి రాంబాబు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే మీటింగ్ కాదు ఇది. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తను ఉన్నప్పుడు ఏం చేశాడు, నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా నాశనం చేశావు. 2 అంశాలు, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, రాష్ట్రంలో యువతకి ఉపాధి మీద ప్రతి అంశాన్ని చర్చిద్దాం. నువ్వేం చేసావో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పు, మేమేం చేసామో మేము చెప్తాం. నీ వైఫల్యాలన్నింటిని కూడా మేము ప్రజల ముందు పెడతానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. దీనికి కోతలు కోసే రాంబాబుని ట్విట్టర్లో కాదు నాయన, నువ్వు వెళ్ళి తాడేపల్లిలో నిద్రపోతున్నటువంటి మీ నాయకుడిని నిద్రలేపి ప్రజల ముందుకు తీసుకురా. పెద్ద బహిరంగ సభ పెడతామా, లేదంటే ఒక మీడియా ఛానల్ ప్లాట్ఫామ్ తీసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ మధ్య చర్చించడానికి ముందుకు వస్తావా? దేనికైనా సరే రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే పరిమితం కాయి ఇంటికి వెళ్ళిపోబోతా ఉన్నాడని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమైనా ఉన్నాయండి?
నేనేమంటున్నానంటే ప్రజలు తీర్పిచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అవాస్తవాలు, మా పరిపాలనలో ఏమీ జరగలేదని చెప్పినటువంటి అవాస్తవాలు ఇవాళ అతను ఏమీ చేయకుండా చేసుకున్నానని ఏమో చేశానని గొప్పలు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఒక సీనియర్ జర్నలిస్టు మధ్యలో ఆయన్ని ఒక మోడరేటర్గా పెట్టుకొని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కూర్చుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. నేననేది ఎన్నికల్లో ఎలాగ తెలుస్తుంది అది వేరే విషయం. ఎన్నికల్లోపు సిద్ధమని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్ రెడ్డి భాగవతం బయట పెడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు వాస్తవాలైతే రా, నువ్వు బయటికి రా, నీవు చేసిన వాస్తవాలంటూ నువ్వు ముందు బయటపెట్టు. కాబట్టి నీ దగ్గర సరుకు లేదు కాబట్టే అక్కడ సిద్ధమని వాక్కొని తాడేపల్లిలో తలుపులు మూసుకుంటా ఉన్నావు. నీ దగ్గర సిద్ధమని సరుకుంటే ఖచ్చితంగా మా ఛాలెంజ్ని స్వీకరించేవాడు జగన్మోహన్ రెడ్డి, బయటకు వచ్చేవాడు, రా చంద్రబాబు నాయుడు నేను రెడీగా ఉన్నానని చెప్పి సవాల్ చేసేవాడు. ఇవాళ ఉత్తర కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ప్రగల్భాలు పలకడానికే పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి. అర్జునుడు అంటున్నాడు, అర్జునుడు కాదు, తోక కాదు, ఉత్తర కుమారుడు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడానికే పరిమితమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అర్జునుడు లేదా ఇంకొకటి అంటా ఉన్నావు అని అది మాట నిజమైతే రా చర్చకి. నువ్వు అర్జునుడువో అభిమన్యుడువో లేదా ఇంకొకడువో అని నువ్వు జనాలకి నిరూపించుకోవాలంటే రా బయటికి, చర్చకి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఉత్తర కుమారుడిని ఒప్పుకుంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని పడుకో. ఇంకా నీ పేటీఎం డాగ్స్ను కూడా, నీ పెంపుడు కుక్కలను కూడా ఎవరిని కూడా మీడియాలో వాగొద్దని చెప్పు. నీ బతుకు తేలిపోయింది, నీదొక ఫేక్ బతుకులు. జర్నలిస్టులను కూడా కొట్టారంటే, జర్నలిస్టులను కూడా చంపపోయారంటే ఇంకా మీరు ఎంత నీచానికి దిగిపోయారో అర్థమైపోతుంది. తెలుగుదేశం నాయకులను చంపారు, తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ అయిన నా మీద హత్యా ప్రయత్నం 2 సార్లు చేశారు, అయిపోయినాయి అవన్నీ. ఇవాళ విలేకరులకు వచ్చారు, రేపు ప్రజల మీద పడతారు, రేపు ప్రజల ఆస్తుల మీద పడతారు వీళ్ళు. ఎంతకైనా తెగించినటువంటి మూక ఈ వైసీపీ జే గ్యాంగు. ఏమండి, ఇవాళకి 77 మందికి ఇచ్చారు ట్రాన్స్ఫర్స్. 77 మంది దాదాపుగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు. నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, వై నాట్ 175/175 అన్నావు. 175లో నీకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టు చెప్పు. 175లో నీకు లిస్టు ఉన్నారా? పోటీ చేసి పారిపోతున్నారు. టికెట్ ఇచ్చావు అంబటి రాయుడు అని క్రికెట్ అతనికి, పారిపోయాడు అతను నీ దెబ్బకి. నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, నీ మంత్రులు గుమ్మడి జయరాము ఫోన్ ఆపేశాడు, నీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నీకు నమస్కారం రా బాబు అని కాపు రామచంద్రారెడ్డి లాంటి తాడేపల్లి ఇంటి ముందు నీకు నమస్కారం బాబు, నేను ఇంకా నీ పార్టీలో ఉండను, నువ్వు టికెట్ ఇచ్చినా పోటీ చేయని వెళ్ళిపోయాడు. ఇవన్నీ వాస్తవాలు. నీకు సత్తా ఉంటే 175 ఎమ్మెల్యే పోటీ చేసే లిస్టు పేర్లు చదువు నువ్వు చాలు. దాంట్లో ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో నీకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ వైసీపీలో ఏదైనా సాధ్యం. 77కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా కొడాలి నాని అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. వంశీ అనేవాడు పారిపోయాడు, పోటీ చేయనని చెప్పి. వంశీ అనేవాడు వెళ్ళిపోయాడు. నాని అనేవాడికి సీటు కిందకి నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఎంతమంది వెళ్తారో ఈ 15 రోజుల్లో కూడా చూస్తాం మనం. ఏమండి, నాని అనేవాడు ఒక పనికిమాలోడని మంత్రి పదవి తీసేశాడు. వాడంత పనికిమాలోడు లేడని నమ్మిన జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిమాలోడని మంత్రి పదవి తీసేశాడు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ తీసేయటం పెద్ద ఇదా? ట్రాన్స్ఫర్ చేయటం పెద్ద ఇదా? అదే పెద్ద అంశం అది. మంత్రి పదవి తీసేసినప్పుడు ఏం చేశారు? ఉన్న ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం మంత్రి కొడాలి నాని అనేవాడు, ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి 0 చేశాడు.
ఇంకేం చెప్తారు ఇంకా? కాబట్టి ఎమ్మెల్యే సీట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. కొడాలి నాని అయినా ఒకటే, బాబాయిని లేపేసినట్టు చెల్లిని లేపేయడానికో తల్లిని లేపేయడానికో కూడా మనోడికి ఏమీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎన్ని జరిగి తీరుతాయి. ఎన్ని ఇలాంటి క్రిమినల్స్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు